ప్రస్తుతం ఇండియా అంతా బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 జాతర అయితే కొనసాగుతుంది. ఇంకొన్ని రోజుల పాటు ఈ జాతరను ఆపడం సాధ్యం కాని పని. ఏడాది ముగింపుకు పుష్ప 2 గ్రాండ్ గా ముగించబోతుందని, ఇంకా ఆ జాతర సంక్రాంతి రిలీజుల వరకు కొనసాగడం ఖాయమని వినిపిస్తుంది. అటుపై లెక్క మారుతుంది. ఇప్పటికే సంక్రాంతి సినిమా రిలీజుల డేట్లను లాక్ చేసుకున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఈసారి ముగ్గురు అగ్ర హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు. ఒక్కో సినిమా 2 రోజుల గ్యాప్ తో థియేటర్లలోకి రావడానికి అయితే రెడీ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ జనవరి 10న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు భారీ హైప్ అయితే క్రియేట్ చేశాయి. విడుదలైన 3 పాటలకు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ కు వస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అటు 2 రోజుల గ్యాప్ అనంతరం జనవరి 14న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయితే అవుతోంది. ఇప్పటికే తొలి లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమాపై హైప్ పెంచేలా ప్రచారం నిర్వహించాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ 3 సినిమాలకు భారీ ఎత్తున ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ అంచనా అయితే వస్తుంది. ఏ హీరో కూడా ఒకరికొకరు పోటీ రావడం లేదు. ముగ్గురు హీరోలు 2 రోజుల గ్యాప్ లో వస్తున్నారు. దీంతో థియేటర్ల సర్దుబాటు సహా ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. మరి అంతిమంగా సంక్రాంతి వార్లో ఎవరిది పైచేయి అవుతుంది లాంగ్ రన్ లో తేలుతుంది. అయితే ప్రచారం పరంగా 3 చిత్రాల మధ్య పోటీ తప్పదు. 3 భారీ సినిమాలు కావడంతో ప్రచారం పరంగా ఎవరి స్ట్రాటజీతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అది అభిమానుల మధ్య పోటీకైతే దారితీస్తుంది.